ట్రైబల్ బెల్ట్లో వీళ్ళకి పట్టుబోతుంది. ఈ ముసలి వాళ్ళు వచ్చి అక్కడ ఉద్యమాలు చేయలేరు. హిడ్మా అయితే యాక్టివ్గా ఉన్నాడు. ఆయనకి సౌత్ బస్తర్ కాబట్టి అయింది. ఇప్పుడు ఉన్న ఉద్యమం కూడా మొత్తం 6 జిల్లాల్లోనే స్ట్రాంగ్గా ఉంది. అందులో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. అందులో బస్తర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈయనకు ఎక్కడైతే ఇవాళ ఉద్యమం స్ట్రాంగ్గా ఉందో ఆ జిల్లాల్లో హిడ్మాకు పట్టుంది. రెండవది ఏంటంటే ఆయన ఈ పిఎల్జీ అంటారు, అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1కి కమాండర్గా కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇటు గ్రౌండ్ లెవెల్లో పోరాటం కావచ్చు, స్ట్రాటజీలు కావచ్చు, మిలిటరీ వార్ఫేర్లో ఉండే నాలెడ్జ్ కావచ్చు, టెరైన్ మీద పట్టు కావచ్చు, ప్రజల్లో. ఎందుకంటే ఈ మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు కేవలం ట్రైబల్స్లో మాత్రం ఉంది, ఇంకెక్కడ బయట లేరు. ఏ ప్రజా సమూహము సపోర్ట్ మావోయిస్ట్ పార్టీకి లేదు, ఓన్లీ ట్రైబల్స్ మాత్రమే ఉంది. ఈ ట్రైబల్స్లో కూడా మొత్తం ఇండియాలో 500 రకాల ట్రైబ్స్ ఉంటాయి. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ ట్రైబ్స్, దాన్ని ఏమంటారంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు, పిటిజి, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్, వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటారు. ఈ ప్రిమిటివ్ పివిటిజి అంటారు, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని ఒక 50 రకాల ట్రైబ్స్ ఉంటాయి. ఆ ట్రైబ్స్లో మాత్రమే వీళ్ళు ఉన్నారు తప్ప డెవలప్డ్ ట్రైబ్స్లో కూడా వీళ్ళు లేరు అనమాట. అంటే బాగా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ ఏరియాల్లోనే వీళ్ళు పరిమితమైనారు. ఇప్పుడు ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళున్న దండకారణ్యం ఏరియాలో అనేక రిచ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవాళ ప్రపంచం అంతా కూడా క్రిటికల్ మినరల్స్ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావచ్చు, సెల్ ఫోన్లలో కావచ్చు, ఎలక్ట్రానిక్ వివిధ వస్తువుల్లో ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇవి వాడుతున్నారు. అవి ఉన్న ఏరియాలు వచ్చి ఇక్కడే అనమాట. అందువల్ల అది పెద్ద సంపద. ఈ సంపదని కొల్లగొట్టాలి, ప్రైవేట్ కంపెనీలకు, అదాని, టాటా బాక్సైట్ నిక్షేపాలని, రకరకాల నిక్షేపాలను వాళ్ళకి అప్పగించాలంటే అక్కడ ట్రైబల్ విలేజెస్ని చాలా ఖాళీ చేయాలి. దాదాపు 8 లక్షల చెట్లు కొట్టేయాలి. ఆల్రెడీ 1,00,000 చెట్లు పైన కొట్టేశారు. ఇప్పటికీ 8 లక్షల చెట్లు కొట్టేయాలి. తర్వాత అనేక ట్రైబల్ గ్రామాల్ని డిస్ప్లేస్ చేయాలి. సో ఈ డిస్ప్లేస్మెంటు, ఈ చెట్లు కొట్టేయడం, ఆ అడవులను విధ్వంసం చేయడం, దీనికి అడ్డుగా మావోయిస్టులు ఉన్నారు. అక్కడ మావోయిస్టులు ట్రైబల్ పీపుల్ ఉద్యమాలకి అండగా వీళ్ళు గట్టిగా ఉన్నారు. మావోయిస్టులు కానీ పొదముట్టిస్తే ట్రైబల్ పీపుల్ని అణచివేయడం ఈజీగా అవుతుంది. గ్రామాలు తగలబెట్టేస్తున్నారు, వాళ్ళ మహిళలను రేపులు చేస్తున్నారు. సో వాళ్ళని అణచేయడం ప్రభుత్వానికి ఈజీ అవుతుంది. అందుకనే వీళ్ళు టార్గెట్ చేయడం వెనక ఇది ప్రధాన కారణం. ఆర్థిక వనరులు దోపిడీ అనేది ప్రధాన కారణం. దానికి మావోయిస్టులు అడ్డుగా ఉన్నారు. అంతేగాని వీళ్ళు వైలెన్స్ ఇంకోటి కథలు కాదు. నిజానికి వీళ్ళు వైలెన్స్, ఈ ప్రభుత్వాలు చేసే వైలెన్స్, మన నిత్యం ప్రజలు చేసే వైలెన్స్తో పోలిస్తే వీళ్ళ వైలెన్స్ చాలా తక్కువ. సంవత్సరానికి 33,000 మర్డర్స్ జరుగుతున్నాయి ఇండియాలో. అందులో మావోయిస్టులు ఎంత మర్డర్లు చేస్తున్నారు? కనీసం ఒక 100-200 మంది కంటే ఎక్కువ చేయట్లేదు. సో మిగతా 33,000 మర్డర్లు ఎవరు చేస్తున్నారు? కాబట్టి మావోయిస్ట్ వైలెన్స్ అనేది నిజానికి పొలిటికల్ వైలెన్స్తో పోలిస్తే చాలా తక్కువ. కానీ వీళ్ళకి అవసరం ఏంటంటే అక్కడున్న మినరల్స్ సంపద అనేది ప్రైవేట్ పెద్ద కాంగ్లోమరేట్ కంపెనీస్కి అప్పగించాలంటే, మల్టీనేషనల్ కంపెనీస్కి అప్పగించాలంటే ఈ మావోయిస్టులు అడ్డుగా ఉన్నారు. కాబట్టి ముందుగా వీళ్ళని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ క్లియర్ చేయడానికి ప్రజల్లో వీళ్ళకి ఎంతో కొంత ఆమోద ముద్ర ఉంది, ఎంతో కొంత సింపతి ఉంది. కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళని ఉపయోగించుకొని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మావోయిస్టులు వచ్చేయడమే మంచిది, ఉద్యమం ఆపేయడమే మంచిది. ఎవరికి మంచిది? ఉద్యమం ఆపేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి మంచిది, అదానికి, వేదాంత్కి, టాటాకి, ఈ కంపెనీలకు మంచిది తప్ప ప్రజలకి, అక్కడ ఉన్న ప్రజలకేం మంచిది? వాళ్ళు వెళ్ళిపోమని చెప్పట్లేదు కదా మావోయిస్టులని. వాళ్ళకి వీళ్ళు ఉండడం వల్ల ఒకటి డెవలప్మెంట్ చేస్తున్నారు, అక్కడ చెరువులు నిర్మిస్తున్నారు, అక్కడ ఎడ్యుకేషను, వైద్యం ఇవన్నీ అందిస్తున్నారు. ఓన్లీ వీళ్ళేదో ఆయుధాలు పట్టుకొని చంపడమే కాదు, అక్కడ వీళ్ళొక ప్రభుత్వం చేయలేని అనేక పనులని వీళ్ళు మావోయిస్టులు అక్కడ చేస్తున్నారు. సో అందువల్ల అక్కడ ప్రజల్లో ఆదరణ ఉంది, ట్రైబల్స్లో ఆదరణ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకున్న ప్రధానమైన దెబ్బ ఎక్కడంటే మల్లోజుల సరెండర్ అవడం కాదు,